ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా సరే ఒకరిని భరించటం అనేది మహా అయితే ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు అంతే. ఇక ఆ తర్వాత నుంచి ఆ బాధ్యత అనేది బరువైతుంది, మోయలేకపోతూ ఉంటారు. ఈ 50, 60 అని చెప్పే కదా, మొదటి నుంచి 60 కాదు, మధ్యలో నుంచి 60. ఈ కొద్ది సమయాన్ని వారు భరించి 60 తర్వాత లేదా 50 తర్వాత ఇప్పుడైతే వారానికే బరువు అనేది మోయలేక ఏం చేస్తూ ఉన్నారంటే, నువ్వంతా అంటే నువ్వంతా అనుకొని తెగతెంపులు చేసుకుని పోతా ఉన్నారు. తెగతెంపులు చేసుకుంటా ఉన్నారు. నువ్వంత అంటే నువ్వంత, నీకంటే నేను ₹1 ఎక్కువ తీసుకొస్తున్నా, ₹1 ఎక్కువ చేస్తున్నాను నీకంటే, నువ్వంటే నేను పడాలా అని పందాలకి పోట్ల గీతలు అంటారు కదా, ఎట్లా కాలు దూగుతాయో తెలుసా? చూసే ఉంటారుగా, పోట్ల గీతలు కాలు దూగుతూ ఉంటాయి. అట్లాగే నువ్వంత అంటే నువ్వంత అని ఒకళ్ళకొకళ్ళు ఆ పోట్ల గీతల్లాగా కొట్లాడుకొని ఊరైపోతారు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది, తరతరములకు నా జ్ఞాపకార్థక నామం ఇదే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. ఈ పేరు తరతరములకి ఉంటది. ఎందుకు ఉంటుంది ఈ పేరు? పెత్తనం చేయటానికే, లేకపోతే మన మెడల మీద కూర్చొని మనల్ని సాగొట్టడానికే, మన నెత్తి మీద కూర్చొని మనకి కొరకరాని కొయ్యలాగా తయారు కావటానికే కాదు, మన భారాన్ని మోయటానికి. మోషే అంటాడు, దేవుడు అంటాడు మోషేతోటి, వీపు మీద నేను మిమ్మల్ని మోసుకొని వచ్చా ఐగుప్తు దేశం నుంచి. మోషేతోటి చెప్తాడు దేవుడు. ఎంత బాధ్యత తీసుకొని, ఎంత ప్రేమను దేవుని ప్రజల మీద చూపిస్తే వీపు మీద మోసుకొని ఈ ప్రజలను వస్తాడంట. అంతకుముందు 350 సంవత్సరాల దగ్గర 350 కాదు, 450 అనుకుంటా, నేను మర్చిపోయాను. 430 సంవత్సరాలు, 350 కాదు, 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పటికీ దేవుడు వారిని మోస్తా ఉన్నాడు. దేవునికి మాత్రమే స్తోత్రము కలుగును కాక. సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు దేవుని ప్రజల మధ్యలో దేవుని ప్రజల యొక్క బరువు బాధ్యతలను మోసుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రజల యొక్క కన్నీటిని తుడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఆ ప్రజల యొక్క బలము కొద్దిపాటిదే. మనుషులు ఉంటారు కానీ పోరాడేటువంటి ఆ రాజుల ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిలబడలేని విధంగా వాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితుల్లో దేవుని ప్రజల కన్నీటిని తుడుచుకుంటా దేవుడు వారిని నడిపించుకుంటూ పోతాడంట. మోషేతోటి ఏమంటాడో తెలుసా? అంతకుముందు నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. 15. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు యాకోబు దేవుడనైన యెహోవా
నీ యొద్దకు నన్ను పంపినని మీరు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. అంటే ఎప్పటికీ కూడా మీ బరువు బాధ్యతలను మోసేటువంటి ఒకడు మీకున్నదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పొద్దున అయితే 9 అయిందా, పరిగెత్తు, ఇక వెనక్కి చూడొద్దు. ఇక చూసినావంటే ఆడ బస్ మిస్ అవుతుంది, చూసినావంటే శివాట్లో పడాల్సి వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ గేట్ దగ్గర శివాట్లో పడాల్సి వస్తుంది. కాబట్టి పరిగెత్తు అనేటువంటి పరిస్థితుల మధ్యలో మన జీవితాలకి ఒక ఆదరణగా, ఒక బలమయ్యినటువంటి మహాదుర్గంగా దేవుడు ఉండేమంటా ఉన్నాడంటే, తరతరాలకి మీ జీవితాలలో మీ బరువు బాధ్యతలను మోసుకుంటా మిమ్మల్ని నడిపిస్తా. మీ జీవితాలకు క్షేమం అనేది కలిగేంత వరకు మీకు తోడయ్యి ఉంటా. తర్వాత విడిచిపెడతా అని అర్థం కాదు. మీకు క్షేమం కలగాల, ఆ క్షేమం మధ్యలో ఆయన స్తుతించబడాల. అమ్మో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడు. ఎందుకు స్తోత్రార్హుడు అంటే, మరి మానవ జీవితాలను మార్చగలిగినటువంటి మనుషుడు యేసు ప్రభువు దేవుడై ఉంటే ఈ రోజున ఆ దేవుని మనము కీర్తిస్తా ఉన్నాం. ఎందుకంటే జీవితాలను మారుస్తా ఉన్నాడుగా, బరువు బాధ్యతలను మోస్తా ఉన్నాడు, బరువు బాధ్యతలను మోస్తా ఉన్నాడు. మామూలుగా మనుషులమైనటువంటి మనకి ఒకానొక సందర్భంలో ఇసుకొస్తుంది. ఇప్పటికీ అక్కడక్కడ వినపడతా ఉంటాయి. నేను వేగలేకపోతా ఉన్నా, వీళ్ళతోటి నేను వేగలేకపోతా ఉన్నా. సంవత్సరాలు గడిచిన తర్వాత, కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత, 430 సంవత్సరాల తర్వాత వేగలేకపోవటం కాదు, వీపు మీద కట్టుకొని పిల్లల్ని ఎత్తుకుపోతారు చూడండి. ఎక్కడికన్నా దూర ప్రయాణం చేసేటప్పుడు వీపుల మీద కట్టుకుంటారు, అప్పుడులో కట్టుకునేది. అలాగే దేవుడు ఏం చేసినంటే వీపు మీద వారిని మోసుకొని వచ్చిండంట. ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజల్ని ఆ బలమైనటువంటి రాజుల మధ్యలో అరణ్యంలో ఈ దేవుని ప్రజలను 430 సంవత్సరాల తర్వాత ఇసుకోవాల్సినటువంటి దేవుడు మోసుకొని వచ్చిండు. అంతకు ముందేమో 430 సంవత్సరాలు, మరంతకు ముందేమో ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనేమో 2000 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పటికీ మాట దేవుడు చెప్తా ఉన్నాడు. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి, 50 అక్కడ, 60 అక్కడ. మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, 50-60 సంవత్సరాలకే ఇసుకొస్తుంది. నా వల్ల కాదు, నేను భరించలేను అని అంత ఇసుకొస్తుంది. 2000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు, తరతరాలకి నా పేరు ఇదేనయ్యా, నా పేరు ఇదేనయ్యా మోషే, నా పేరు ఇదే. నువ్వు పోయి ఇలాగ చెప్పు. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి మీకు చెప్తా ఉన్నది దేవుని వాక్యము. తరతరములకి మీ భారాన్ని మోసేటువంటి వాడు యెహోవా. జ్ఞాపకార్థమైనటువంటి పేరు, ఎప్పటికీ గుర్తుపెట్టుకునేటువంటి పేరు మనకు ఒకడు ఉన్నాడు. అనేటువంటి అతిశయము క్రీస్తు ద్వారా కలుగుతా ఉన్నది. ఎందుకు కలుగుతుందంటే, మనము భరించలేనటువంటి భారాలను సైతము ఆయన మోసి మనకి కావలసినటువంటి సమృద్ధితో పాటుగా కావలసినటువంటి క్షేమాన్ని ఇచ్చేంత వరకు మన పక్కనే ఉంటాడు. విడిచిపెట్టిపోతాడా? యేసు ప్రభు వారు చెప్తాడు, తోడేలు ఏం చేస్తుంది? తోడేలు పీక్కొని ఉంటుంది. మనుష్య కుమారుడు అట్లాంటి వాడు కాదు, పీక్కొని తినడు. పీక్కొని తిన్న వారికి శరీరాన్ని కప్పుతాడు, ఆ మనుషునికి జీవాన్ని పోస్తాడు. అంతటి దేవుడు. ఈరోజు చూస్తూ ఉన్న వాగ్దానము కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రతిరోజు కూడా యేసు ప్రభు వారు మన భారాన్ని భరిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా?
ఆయన నిరంతరము మనకు రాజు అయి ఉన్నాడు, నిరంతరము మనకు ప్రభు అయి ఉన్నాడు. తరములు వరకు, ఒక తరం కాదు, తరముల వరకు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఈ 2000 సంవత్సరాలే కాదు, మరొక 2000, మరొక 2000 సంవత్సరాలు అయినా సరే తరముల వరకు ఈయన మనకి తోడయ్యుండే దేవుడు. ఎటువంటి తోడు అంటే భుజం మీద బరువును మోసేటువంటి దేవుడు. ఎవరి బరువు అంటే మనదే. మనకున్నటువంటి బరువు బాధ్యతలన్నిటినీ కూడా. అందుకే ఏం చేస్తా తెలుసా, సాయంత్రం పడుకునే ముందు ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటినీ కూడా నీళ్లు గుమ్మరించినట్లు దేవుని మీద గుమ్మరిస్తూ ఉంటాం. ఆమేన్. మీరు చేస్తారా చేయరు? నేనైతే ప్రతిరోజు సాయంత్రం చేస్తా. అంటే పగులు చేయడానికి కాదు, ప్రతిరోజు సాయంత్రం పూట చేస్తా. ఇక్కడికి వస్తారు కదా, అన్న మా గురించి ప్రార్థన చెయ్యి, మాకు ఉన్న సమస్య ఇది, మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మా ఉద్యోగాలు ఎట్లున్నాయి, మా మీదకు ఒకడు మేము ఏమైనా పోయినా సరే కళ్ళు ఎంత పెద్దగా చేస్తున్నా, మేము ఆ కళ్ళు ఇంతవరకు ఎప్పుడు చూడలే, ఎంత పెద్దగా ఉన్నాయి, గిన్నీస్ బుక్ అని చెప్తే పేరు రాసుకొని పోతాడు, అంత పెద్దగా ఉన్నాయి అన్న కళ్ళు అని చెప్తే, ఇట్లాంటి అన్నిటిని కూడా ఏం చేసేదంటే దేవుని సన్నిధిలో కుమ్మరించేది. ఇప్పటికీ అదే జరుగుతుంది, రేపు కూడా అదే జరుగుతుంది. దేవుని సన్నిధిలో ఆ భారం అంతటిని కూడా, ఆ బాధ్యతలన్నిటిని కూడా కుమ్మరిస్తా ఉంటాం. ఎందుకంటే ఆయన భరించుకుంటాడు, ఆయన మోస్తాడు, ఆయన తీరుస్తాడు. ఆమేన్. మీరు కూడా ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఆయన మీద వేసేయండి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాదు, మన తర్వాత మనకు తెలియనటువంటి తరాలు వస్తాయి. మన వెనుక వచ్చే తరాలు ఎవరో మనకు తెలియదుగా. వాళ్ళ భారాలు సైతం మోసే విధంగా ప్రార్థన చేయండి, ఆయన మోస్తాడు. మనకు ఒక్కళ్ళకి దేవుడు అని చెప్పట్లే, ఆయన తరముల వెంబడి మీకు దేవుడుగా ఉంటా, మీ బాధ్యతలను నేను భరించుకుంటా అని చెప్పే దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ దేవునికి మనము ఈ రోజున ఇప్పుడు స్వాస్థ్యంగా ఉంటా ఉన్నాం. ఆమేన్. దేవుని బలమైనటువంటి ప్రజలుగా ఉంటా ఉన్నాం. ఆ బలమైనటువంటి దేవుడు మన పక్షంగా ఉండి ఉన్నటువంటి ఆ బరువులన్నిటిని కూడా మోయాల, తీర్చాల, మన పక్కనే ఉండాలి ఎప్పటికీ. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, భూమి ఆకాశంలో కలగజేసినటువంటి అద్వితీయుడా, మీ పాదంలో ఎత్త ప్రార్థిస్తూ ఉండగా మీ పాదముల చెంత చేరినటువంటి ఈ పరిచర్యని, మీ పాదముల చెంత చేరినటువంటి అనేకులను తండ్రి జ్ఞాపకము చేసుకొని వారికున్నటువంటి బాధ్యతలన్నిటినీ కూడా పక్షిరాజ్యం అయ్యుండి వారి బరువు బాధ్యతలన్నిటినీ కూడా మోసి వారికి తండ్రి మీ పరలోకపు సమాధానమును వర్షము వలె కుమ్మరింపచేసి తరతరములకు దేవుడవని సెలవిచ్చిన నీ పవిత్ర వాక్యమును నేటి దినమందు స్థాపించమని దయగలిగిన మీ నామమునకు పరిశుద్ధాత్ముడా ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేసి మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నతుడైన దేవుని యొక్క కరుణా హస్తము మనకు తోడయ్యుండి మన బాధ్యతలన్నిటినీ తీర్చును గాక. ఆమేన్. ఆమేన్.